దశరథ మహారాజు గారికి సుమిత్ర ఆవిడ. అందుకే ఎప్పుడెప్పుడు ధర్మం అవసరమో అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో. ఆ పేర్లు పెట్టడంలో అలా పెట్టేవారు పూర్వం. అందుకని పెద్ద భార్యని భృగువుని అడిగింది ఆవిడ. ఏమని? ఆవిడ భృగువుని ప్రార్థన చేసిందిట, నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. ఎందుకొస్తుంది భార్య భర్త చెయ్యి పట్టి? ఆయన యొక్క వంశమును ఉద్ధరించుట కొరకు. ఇవాళ రేపు తెలిసి తెలియనటువంటి అగత్యంతో కూడిన మాటలు చాలా మంది నోటి వెంట వస్తాయి. రామాయణం ఇతర పురాణాలు ఎర్రశిరాతో అండర్లైన్ చేసి చెప్పే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని. పెళ్లి జరుగుతుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వధూవరులు వచ్చి నమస్కారం చేస్తే అక్షతలు వేసి శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అన్నారనుకోండి, ఆ కన్యాదాత గారి తండ్రి శకునపక్షిలా అక్కడే ఉండో మాట అంటాడు. ఇప్పుడే పిల్లలు ఎందుకండి, వాళ్ళని సంతోషంగా గడపనివ్వండి అంటాడు. ఆ తరువాత అదే తండ్రి వచ్చి కనపడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు. ఏం చేస్తే మా అమ్మాయికి పిల్లలు పుడతారండి అని, ఏం చేస్తే మా అబ్బాయికి పిల్లలు పుడతారండి అని. అనకూడని మాట నోటి వెంట రాకూడదు. ఏ మాట ఎందుకో తెలుసుకుని బ్రతకాలి. స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ప్రవేశించేది దేని కొరకు? వంశాన్ని మార్చుకుని, ఇంటి పేరు మార్చుకుని, గోత్రాన్ని మార్చుకుని, వేరొక పురుషుడి చెయ్యి పట్టుకుని ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఆ వంశాన్ని ఉద్ధరించుట కొరకు. అది ఆశీర్వచనం. అందుకే పెద్దలైన వారు లేచి వచ్చి విరగనటువంటి నడుము కలిగిన అక్షతలు చేతపట్టి ఆశీర్వచనం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఔదల తాల్చి అంగీకరించాలి. చేత కాకపోతే మౌనంగా ఉండాలి. లేనిపోని మాటలు మధ్యలో మాట్లాడకూడదు. అందుకని ఆవిడ ధర్మం తెలిసున్నది కనుక అడిగింది, నాకు పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ, నాకు వంశకరుడైన కుమారుడు కావాలని అడిగింది. భర్త గారి కీర్తి నిలబెట్టడానికి.